ఏపీ ప్రభుత్వం ఏం కోరుకుంటుందో తెలంగాణ ప్రభుత్వం అదే చేస్తోంది అన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఈ విషయం ఇవాళ సుప్రీంకోర్టులో తేట తెల్లమైంది అన్నారు. పద్ధతి ప్రకారం ఏపీ నల్లమల సాగర్ కు తెలంగాణ సహకరిస్తోంది అన్నారు. ఒక పిటిషన్ను తీసుకోకుండా ముఖం మీద కొట్టి పంపించే స్థాయిలో గంత దరిద్రంగా పిటిషన్ తయారు చేసేదంటే ఇంకా వీళ్ళు ఏందో సూట్లేసి ఏందో వేసేసి పీకుతారంటే ఎవడన్నా నమ్ముతారా? విచారణ అర్హత లేని పిటిషన్ వేసిరంటే వల్ల ఇంకా వీళ్ళ ఉద్దేశం ఇంకా వేరే ఎక్కాల్సిన అవసరం ఉందా? మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏం కావాలనో అది పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఇవాళ వాస్తవానికి ఒక మాటలు చెప్పాలంటే అవతల వైపు మా మిత్రులు కొంతమంది అప్పుడప్పుడు అంటున్నారు, వింటున్నాం, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మావే కదన్నా అని మాట్లాడుతున్నారు. వాళ్ళు రెండు ప్రభుత్వాలు మావే కదన్నా అని మాట్లాడుతున్నారు. ఆ స్థాయికి వచ్చింది తెలంగాణ ప్రభుత్వం పరిస్థితి. ఏపీ ప్రభుత్వం ఏం కోరుకుంటుందో తెలంగాణ ప్రభుత్వం అదే చేస్తోందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఆ వ్యాఖ్యలు మనం విన్నాం. మంత్రులకి తమ శాఖల్లో ఏం జరుగుతుందో తెలియటం లేదన్నారు ఆయన. సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఏముందో ఉత్తమ్కి కూడా తెలిసి ఉండకపోవచ్చు అన్నారు. మంత్రులందరినీ వండబెట్టిండు, ఇటువంటి ఇచ్చి పంపిస్తున్నాడు. ఏ శాఖలు ఏం జరుగుతుందో వాళ్ళకే తెలుస్తలేదని వాళ్ళే మొత్తుకుంటున్నారు. బహుశా నాకు తెలిసి ఈ పిటిషన్ కూడా ఉత్తమ్ చదివినాడో లేడో. ఎందుకంటే వీళ్ళ గురువు గారు ఈయన పంపుతాడు, ఈయన అధికారులకు ఇచ్చి అటు పంపుతాడు. నేను ఒక మంత్రి నేను సంతకం పెట్టలే, నాకు ఫైలే రాలే, అక్కడ జరిగిపోయింది పని అంటున్నాడు. కొంతమంది చెప్పుకోలేక లోపల ఏడుస్తున్నారు. అందరు చెప్తుంది ఒకటే మాట, అన్న మమ్మల్ని ఏం బతకనిస్తలేడే, దందంతా ఆయనే చేసుకుంటుండు, ఆయన కుటుంబ సభ్యులు అన్ని దందాలంతా అటే, మాదేం లేదు, మేము ఉత్తనే బుక్ చేసుకొని తిరుగుతున్నాం.